హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసి రెడీమేడ్ స్టైల్లో ఉండేలా బేబీ ఫ్రాక్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూద్దాం. ఇది వచ్చేసి మనము దాదాపుగా కొన్ని క్లాతులు ఒక 2-3 మీటర్ల క్లాత్ తీసుకున్నామంటే చక్కగా బయట షాప్లో ఎలా అయితే ఉంటుందో అచ్చం అదే విధంగా రెడీమేడ్ స్టైల్లో మనం ఇంట్లోనే చాలా సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం 3 to 4 years బేబీ గర్ల్కి సరిపడా ఫ్రాక్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనకి ఈ ఫ్రాక్ని స్టిచ్ చేయడం కోసం 1 మీటర్ ఫర్ క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పన్నా చాలా పెద్దగా ఉంది, అంటే మనకి షర్ట్ పన్నా వస్తుంది కదా, అలా చాలా పెద్ద పన్నా వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మీటర్ తీసుకున్నాను. అదే మామూలుగా మనం నార్మల్గా తీసుకునే నెట్ క్లాత్ కానీ అలా అయితే నార్మల్ క్లాత్ అయితే కనుక 2 మీటర్ల క్లాత్ తీసుకోండి, ఫ్రాక్కి సరిపోతుంది. ఇది వచ్చేసి మీటర్ క్లాత్, ఫర్ క్లాత్. అలానే పైన బాడీ పార్ట్ కోసం సపరేట్గా ఈ నెట్ పీస్ వచ్చేసి 1/2 మీటర్ తీసుకున్నాను. ఈ 1/2 మీటర్ ఈ నెట్ క్లాత్కి సపరేట్గా లైనింగ్ 1/2 మీటర్. ఈ ఫర్ క్లాత్ ఇది చాలా పెద్ద పన్నా అని చెప్పాను కదా, దీనికి లైనింగ్ కోసం 2 మీటర్ల లైనింగ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి నెట్ లాగానే ఉంది కానీ డిఫరెంట్గా ఉంది కాబట్టి నార్మల్ లైనింగ్ తీసుకున్నాను. అదే మీరు కనుక ఈ ఫ్రాక్ పీస్ ప్లేస్లో నెట్ క్లాత్ తీసుకున్నట్లయితే కనుక ఈ నెట్తో పాటుగా సాటిన్ లైనింగ్ అలానే నార్మల్ కాటన్ లైనింగ్ కూడా తీసుకోండి, చక్కగా సరిపోతుంది వేసుకోవడానికి. దీంతో పాటుగా ఈ ఫ్రాక్ మనకి బాగా ఫుల్ ఫ్లేర్ రావడం కోసం కెన్ 1 మీటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం. బాడీ పార్ట్ని కట్ చేసుకోవడానికి ముందుగా మనం లైనింగ్ పీస్ని తీసుకుందాం. ఈ లైనింగ్ పీస్ వచ్చేసి తీసుకున్న 1/2 మీటర్ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి, అంటే మొత్తం 4 మడతలు వచ్చేలా ఈ పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ కొలతల్ని తీసుకుందాం. మొత్తం ఫుల్ పొడవులో నుంచి బాడీ పార్ట్ పొడవు కోసం 11 ఇంచులు. 11 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 12 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ లెంత్, షోల్డర్ లెంత్ తీసుకోవాలి. ఇది వచ్చేసి నెక్ లెంత్ 2.5 ఇంచులు, షోల్డర్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచులు. ఇప్పుడు నేను తీసుకుంటున్న ఈ నెక్ డిజైన్కి వచ్చేసి మొత్తం ఫుల్ షోల్డర్ పెడుతున్నాను. ఫుల్ షోల్డర్ ఎంతైతే ఉందో అదే కొలతని నెక్ లెంత్కి, షోల్డర్ లెంత్కి కలిపి పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం ఫుల్ కొలత ఎంతైతే తీసుకున్నామో 6 ఇంచులు, ఇదే 6 ఇంచుల్ని ఆమ్ డౌన్ కోసం తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 గీతలకి మధ్యలో 1 ఇంచు ఉండేలా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపు నుండి షోల్డర్ డౌన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసి ఈ నెక్ లెంత్ మార్కింగ్ దగ్గర నుండి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం ఈ నెక్ లెంత్, షోల్డర్ లెంత్, ఆమ్ డౌన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని, వేస్ట్ లూజ్ని కొలుచుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి చిన్న పిల్లలకి కాబట్టి 7 ఇంచుల దగ్గర ఈ చివరన వేస్ట్ లూజ్ తీసుకుంటే సరిపోతుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 24 ఇంచులు. 24 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 6 ఇంచులు వస్తుంది. 6 ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చివరన వచ్చేసి వేస్ట్ లూజ్ దగ్గర 5.5 ఇంచులు. 5.5 ఇంచులు ప్లస్ ఇక్కడ ఒక టక్స్ వేయడం కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకొని ఈ 2 మార్కింగ్స్ని కలుపుకోవాలి. చిన్నపిల్లల బాడీ పార్ట్కి వచ్చేటప్పటికి ఈ షోల్డర్ లెంత్కి, ఇక్కడ చెస్ట్ లూజ్కి, వేస్ట్ లూజ్కి పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. కానీ ఇక్కడ కొలతల్లో మనకి ఎటువంటి మార్పు చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్ను కొలుచుకున్న తర్వాత ఇక్కడి నుండి ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉండడం కోసం ఈ సైడ్న ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోబోయే ముందుగా ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కోసం మధ్యలో కటింగ్ వస్తుంది కాబట్టి ఈ సైడ్న ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఆ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పీస్ని మరలా మనం సవరణ చేసుకుందాము.
ఇప్పుడు మనం నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ 2 పార్ట్లని సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసేసుకొని ఇక ఫ్రంట్ పార్ట్లో మనం డిజైన్ ఏమీ పెట్టే అవసరం లేదు అనుకుంటే కనుక ఈ ఎక్స్ట్రా కట్ చేయాల్సిన అవసరం లేదు. అలానే 2 పార్ట్లు ఒకేసారి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిజైన్ పెడదాము అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో మాత్రమే డిజైన్ వస్తుంది కదా, కాబట్టి బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా కట్ చేసిన ఈ 1/2 ఇంచును కూడా తీసేసుకుందాము. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ మనకి బాడీ పార్ట్ సైజ్ వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో నెక్ డౌన్ని మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో నెక్ని డ్రా చేసుకుందాం. బ్యాక్ పార్ట్లో నెక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను 2.5 ఇంచులు మార్కింగ్ చేసిన దగ్గర నుండి నెక్ లెంత్ కోసం టక్స్ పెట్టాం కదా, ఈ టక్స్ దగ్గర వరకు జస్ట్ ఇలా రౌండ్ షేప్ మార్కింగ్ చేసేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఈ లోతు వచ్చేసి ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్. చిన్నపిల్లల ఫ్రాకే కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇలా ఇక్కడి నుండి స్టార్ట్ చేసి ఈ షోల్డర్ దగ్గర వరకు ఇలా ఫ్రంట్ పార్ట్ లోతు కోసం మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసింది ఒక వైపునైతే ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. అంటే ఈ పీస్ని ఇలా ఓపెన్ చేసేసి ఒక వైపున డిజైన్ కోసమే మనకి ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది. అంటే కట్ చేసిన లైనింగ్ పీస్ని మరలా జాయిన్ చేయడానికి వీలుగా ఇంకొక వైపునైతే ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకొని ఇటు సైడ్న మనం డిజైన్ కోసం మార్కింగ్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి ఇప్పుడు మనం నెక్ డౌన్ని మార్కింగ్ చేసేసుకుందాం. నెక్ డౌన్ వచ్చేసి ఇప్పుడు నేనైతే కనుక 3.5 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను. 3.5 ఇంచులు మార్కింగ్ చేసేసిన తర్వాత ఒక వైపున రౌండ్ షేప్ వచ్చేలాగా ఒకవైపున రౌండ్ షేప్ ఇలా తీసి రెండవ వైపున వచ్చేసి ఇక్కడి నుండి ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ని ఇలా చివరి వరకు తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో డిజైన్ వేసుకుందాం అనుకున్నాం కదా, డిజైన్ వేసుకోవడం కోసం మధ్యలో మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఈ లైనింగ్ పీసులు వేసుకొని ఇదే సైజులో ఈ నెట్ పీస్లో నుండి కట్ చేసుకోవాలి. డిజైన్ కోసం ఒక వైపున ఫ్రంట్ పార్ట్లో చిన్న పీస్ని కట్ చేసాం కదా, ఈ పీస్ని వరకు ఈ లైనింగ్ పీసు అలానే సపరేట్గా ఫ్రాక్లో పీసు సపరేట్గా తీద్దాము. మిగిలిన ఈ పీసుల్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీసు అలానే ఫ్రంట్ పార్ట్లో కట్ చేసిన ఈ 1/2 పీసు ఈ పీసుల్ని వేసుకొని సేమ్ ఇదే సైజులో ఈ నెట్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ బాడీ పార్ట్ పీస్కి సరిపడా బ్యాక్ పార్ట్ పీసు అలానే ఫ్రంట్ పార్ట్లో 1/2 పీసు ఇంతవరకు ఈ నెట్ పీస్ని కట్ చేసి పెట్టేశాను. మిగిలిన డిజైన్ కోసం మనం ఫ్రాక్ పీస్ని మొత్తం కట్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ పీస్ తీసుకుందాం, మిగిలిన ఆ చిన్న పార్టు. ఇకపోతే హ్యాండ్స్ కోసం ఈ నెట్లో ఒక చివరన ఇలా కట్ డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ వచ్చిన వైపున హ్యాండ్స్ కోసం తీస్తున్నాను. ఈ హ్యాండ్స్ కోసం మొత్తం ఒక వైపున ఒక హ్యాండ్ ఒక వైపున ఒక హ్యాండ్ మొత్తం 2 హ్యాండ్స్కి కలిపి 4 మడతలు వచ్చేలా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని ఇక ఈ హ్యాండ్కి అయితే ఇక కొలతలు పొడవులు లూజులు ఏమీ అవసరం లేకుండా జస్ట్ ఒక 3 ఇంచెస్ వచ్చేలాగా ఈ హ్యాండ్ పొడవును తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ వచ్చేలాగా తీసుకొని లూజ్ని ఒకసారి చెక్ చేసుకొని ఎక్కువ తక్కువ కావాలి అనుకుంటే కొంచెం మనం స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇక హ్యాండ్ కర్వ్ ఏమీ అవసరం లేకుండా మనం లూజ్ కోసం ఎంతైతే పొడవు పెట్టామో ఈ లూజ్ దగ్గర వరకు ఇలా హ్యాండ్ మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ ఇక్కడ ఈ చివరన కొంచెం లేచినట్లుగా ఫ్రాక్కి చిన్నపిల్లల ఫ్రాక్కి చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ నుండి జస్ట్ ఇలా కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా ఈ హ్యాండ్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఫోల్డింగ్ దగ్గర చిన్న టక్స్ను పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రాక్ పీస్ కోసం
కటింగ్ చూద్దాము. ఇది వచ్చేసి చెప్పాను కదా చాలా పెద్ద పన్నా అని చెప్పి. ఇప్పుడు నేను ఈ ఫోల్డ్ చేశాను కదా, ఈ ఫోల్డింగ్ మొత్తం కూడా పన్నానే వచ్చింది, అంటే చాలా ఎక్కువ వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడైతే మీటర్ క్లాత్ నాకు చాలా ఎక్కువ సరిపోతుంది. అదే చిన్న పన్నా అయితే కనుక 2 మీటర్ల క్లాత్ తీసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ మీటర్ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసేసి సగానికి కట్ చేస్తాను. సగానికి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో వస్తుంది, ఇంకొక పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో వస్తుంది. ఇప్పుడు ఈ పొడవు వచ్చేసి ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఫ్రాక్కి బాడీ పార్ట్ కోసం 11 ఇంచులు పెట్టాం కదా, బాడీ పార్ట్ కోసం 11 ఇంచులు ప్లస్ ఫ్రాక్ కోసం వచ్చేసి ఇప్పుడు నేను 17 ఇంచులు తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి నాకు డబల్ ఫోల్డింగ్ మీద 18 ఇంచులు వచ్చింది, అంటే మనకి ఫ్రాక్ కోసం ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఈ 18 ఇంచుల్లో ఈ చివరన ఫోల్డ్ చేసి కుట్టడానికి ఒక 1 ఇంచు పోయినా సరే మనకి ఎగ్జాక్ట్గా ఫ్రాక్కి సరిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి స్ట్రైట్గా మొత్తం ఉన్న క్లాత్ వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకొని 2 పీసులుగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ క్లాత్ని మధ్యలోకి కట్ చేశాను. కట్ చేసిన ఈ పీస్ వచ్చేసి ఒక పార్ట్, ఈ పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది, ఇంకొక పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఇలా 2 పార్ట్లని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక మనం లైనింగ్ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ వచ్చేసి మొత్తం నేను 2 మీటర్ల క్లాత్ని తీసుకున్నాను. తీసుకున్న ఈ 2 మీటర్ల క్లాత్ని ఇలా మధ్యలోకి కట్ చేసి మనం ఆ పీస్ని ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా మధ్యలోకి కట్ చేసి లోపల వైపున జాయిన్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నేనైతే దీనికి క్యాన్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. క్యాన్ కూడా యాడ్ చేయడానికి వీలుగా దీనిని మొత్తం 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఇదే కనుక మనం నెట్ క్లాత్ తీసుకుంటే సాటిన్ ప్లస్ లైనింగ్ వస్తుంది, కాబట్టి సాటిన్కి లైనింగ్కి మధ్యలో క్యాన్ వేయొచ్చు. ఇప్పుడు మనం ఓన్లీ లైనింగే తీసుకుంటున్నాం కాబట్టి ఇదే లైనింగ్ని ఇక నేను ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేసే అవసరం లేకుండా ఇదే లైనింగ్ని మొత్తం 4 పార్ట్స్గా కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 2 పార్ట్స్, ఇది వచ్చేసి 2 పార్ట్స్ వస్తుంది కదా మనకి. ఈ ఒక పార్ట్లో ఒకటి ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి, అలానే ఈ 2 పార్ట్లు కూడా ఒకటి ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఈ పీస్కి మధ్యలో క్యాన్ని జాయింట్ చేసిన తర్వాత పైన మనం ఫర్ క్లాత్ని వేసుకుంటే తక్కువ లైనింగ్ పడుతుంది, అలాగే మనకి చాలా ఎక్కువ ఫ్లేర్ కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా నేను వేసేస్తున్నాను. అదే మీరు నెట్ సాటిన్ తీసుకుంటే సాటిన్కి లైనింగ్కి మధ్యలో మనం క్యాన్ని జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ పీస్ని ఇలా మొత్తం 4 పీసులు వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ లైనింగ్ ఎలా అయితే తీసుకున్నానో సేమ్ అదే విధంగా క్యాన్ కూడా 1 మీటర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి క్యాన్ ఎంత కావాలి అనుకుంటే అంతా వేసేసుకోవచ్చు. ఇదే క్యాన్ మనం ఫుల్గా వేసే అవసరం లేకుండా జస్ట్ ఒక 1/2 మీటర్ తీసుకొని దాన్ని ఒక 2 పార్ట్స్గా కట్ చేసేసి ఈ ఫ్రాక్ పీస్కి చివరన ఒక 7-8 ఇంచులు ఉండేలాగా ఈ లైనింగ్కి చివరన కూడా జాయిన్ చేసేసేయచ్చు. ఎలా కావాలి అంటే అలా జాయిన్ చేసేయచ్చు. ఇప్పుడు నేనైతే కనుక ఈ క్యాన్ని ఫస్ట్ వచ్చేసి మధ్యలో ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఫ్రాక్ పీస్లో ఈ పీస్ ఎంత పొడవు ఉందో చూసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రాక్ పీసుల్లో క్యాన్ అలానే పై వైపున చివరి వైపున కట్ చేయడానికి లైనింగ్ పీసు, అలానే ఫ్రాక్ కోసం ఒరిజినల్ పీస్ని కట్ చేసి పెట్టాం కదా ఫర్ క్లాత్, ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో నుండి ఒక చివర నుండి బాడీ పార్ట్లో డిజైన్ కోసం వేద్దాం అనుకుంటున్నాం కదా. డిజైన్ కోసం వేయడం కోసం ఒక పార్ట్లో మాత్రమే ఒక 10 ఇంచులు ఉండేలా ఒక పీస్ని కట్ చేసుకుంటాను. ఇప్పుడు మనం బాడీ పార్ట్లో డిజైన్ కోసం ఒక చిన్న పీస్ని తీసుకున్నాం కదా, ఈ పీస్ని వేసేసుకొని ఈ పీస్ సైజుకి సరిపడా ఈ ఫ్రాక్లో కట్ చేసిన పీస్లో నుండి తీస్తున్నాను.
ఇది మనకి ఎలాగో ప్రిల్స్ కోసం చాలా ఎక్కువ వచ్చింది కాబట్టి ఒక పీస్లో నుండి కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో రెండు వైపులా సమానంగా రావాలి అనుకుంటే మిగిలిన పీస్లో కూడా ఈ పీస్ ఎంతైతే తీసామో అదే పార్ట్లో రెండో పీస్లో నుండి కూడా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా వస్తుంది. లేదు పర్వాలేదు మనకి క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం అనుకుంటే కనుక ఒక్క పార్ట్లో మనం ఎలాగో ఈ ప్రిల్స్ పెట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఏమీ ఉండదు. అది మన చాయిస్. ఇలా తీసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్కి సైజుకి సరిపడా ఫర్ క్లాత్ అలానే లైనింగ్ పీస్ని కూడా తీసుకున్న తర్వాత సేమ్ ఇదే సైజులో ఈ మిగిలిన పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రాక్ పీస్లో కట్ చేసిన కెన్ అలానే లైనింగ్, ఫ్రాక్ పీస్లో కట్ చేసిన ఒరిజినల్ పీసు, బాడీ పార్ట్లో కట్ చేసిన బ్యాక్ పార్ట్ పీసు, ఫ్రంట్ పార్ట్ పీస్, అలానే ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కోసం సపరేట్గా ఈ ఫర్ క్లాత్లో నుండి కొంచెం కట్ చేసాం కదా, ఇది లైనింగ్ ఒరిజినల్ మొత్తం పీసులు, అలానే హ్యాండ్స్ కోసం కట్ చేసిన ఈ చిన్న పీసులు. ఇంతవరకు కట్ చేసుకున్నాము అంటే మనకి రెడీమేడ్ స్టైల్లో ఉండే ఈ కిడ్స్ ఫ్రాక్ని కట్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా కట్ చేసాము అంటే కట్ చేసేటప్పుడే ఏ క్లాత్ ఎంత తీసుకుంటున్నాము అనేది చూసుకున్నాము అంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రాక్ని చాలా సింపుల్గా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కిడ్స్ రెడీమేడ్ స్టైల్లో ఉండే ఫ్రాక్ని ఎలా కట్ చేయాలి అనేది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక స్టిచ్చింగ్ వచ్చేసి చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మన నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫ్యాషన్స్ ఎప్పటికప్పుడు ముందుగానే మీరు చూడాలి అనుకున్నట్టయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.